జనరల్‌గా పింపుల్స్ అనేటువంటివి మనకి 16-25 ఇయర్స్ ఏజ్‌లో వస్తాయి. సో, ఇవి జనరల్‌గా పైలోసెబేషియస్ యూనిట్స్ ఆర్ ఆయిల్ గ్లాండ్స్ యొక్క అబ్‌స్ట్రక్షన్ వల్ల, దానిలో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి పింపుల్స్ అనేటువంటివి వస్తాయి. సో, ఇవి వచ్చినప్పుడు మనం చేయకూడనివి అండ్ మార్క్స్ లాగా ఉండకుండా ఉండడానికి చాలా వరకు కొన్ని కేర్ తీసుకోవాలి. ఎందుకంటే పింపుల్స్ అనేటువంటివి పాసింగ్ క్లౌడ్ లాగా ఇవి వస్తూ పోతూ ఉంటాయి తప్ప వాటిని మనం గిల్లితేనే, రక్కితేనే ఆర్ అన్నెసరీ కేర్ తీసుకుంటేనే వాటికి సంబంధించి అవి మచ్చల్లాగా ఉండిపోతాయి. సో, పింపుల్స్ వచ్చినప్పుడు వాటిని గిల్లకూడదు అండ్ ఆల్సో స్క్రాచింగ్ అట్లాంటివి చేయకూడదు. దాంట్లో మనకి స్టార్టింగ్ స్టేజ్లో వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్నప్పుడు వాటిని మనము మాన్యువల్గా హ్యాండ్ తోటి రిమూవ్ చేయడానికి ట్రై చేయకూడదు. కొంచెం ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ పీపుల్ తోటి ఆ డెర్మటాలజిస్ట్ తోటి చేయించుకుంటే బెటర్. అండ్ పింపుల్స్ అనేటువంటి కొంచెం ఇన్ఫెక్షన్ అయితే నొప్పిగా ఉన్నప్పుడు ఆర్ హాఫ్ సెంటీమీటర్ కంటే సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీగా డాక్టర్ని కలవాలి. దాన్ని బట్టి మనకి అది గడ్డలాగా కాకుండా దానిపైన సెకండరీ స్కార్ రాకుండా ఏం చేయాలో చెప్తారు. అండ్ పింపుల్స్ అనేటువంటి బ్రౌన్ ఆర్ బ్లాక్ స్పాట్స్లో ఒక టర్న్ అయినప్పుడు కూడా దానికి స్పెషల్ కేర్ అనేది తీసుకోవాలి. సో, డెర్మటాలజిస్ట్ని కలిసి దాని తగ్గట్టుగా సన్ స్క్రీన్ అండ్ ఆల్సో నైట్ సీరమ్స్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ కూడా ఇంపార్టెంట్. సో, అది కూడా మనము పర్యవేక్షణ చేసుకుంటేనే దాంట్లో కూడా మెయిన్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ కూడా ఆయిలీ ఫుడ్స్ అండ్ షుగరీ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ అప్పుడప్పుడు వారానికి ఒకసారి స్టీమింగ్ చేస్తూ ఇలాంటి చిన్న చిన్న కేర్స్ అనేటువంటివి డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే మనకి పింపుల్స్ వల్ల మచ్చలు అండ్ గుంతలు రాకుండా స్మూత్గా నీట్గా హీల్ అవుతూ ఉంటాయి.